నమస్తే ఫ్యామిలీ అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం ముంగుంటున్న బైక్ వచ్చేసి 2025 బజాజ్ పల్సర్ N125 బైక్ అయితుంది. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్ అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. అండ్ మనం రివ్యూ చేస్తున్న వేరియంట్ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో మొత్తం మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, బేస్ అండ్ టాప్. ఈ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 97,991 అవుతుంది. ఆన్ రోడ్ వచ్చేసి మనకి 1,26,254 రూపీస్ అవుతుంది. ఈ ఎక్స్ షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి కుకట్పల్లిలో ఉన్న సెలెక్ట్ బజాజ్ షోరూమ్ కి ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే షోరూమ్ కి అయితే వెళ్ళిపోండి. ఇంక ఈ ప్రైస్ కి బైక్ కొనొచ్చా లేదా, మార్కెట్ లో ఈ బైక్ కి ఏవేవి కాంపిటీటర్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, బైక్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పల్సర్ N125 లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను వీడియోలో అయితే మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఎప్పటిలాగా ఈ వీడియోకి కూడా నేను 1K వ్యూస్ ప్లస్ 200x టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పల్సర్ N125 యొక్క ఇంజిన్ గురించి. ఇందులో వచ్చేసి మనకి 125 cc అవుతుంది. సో టెక్నికల్ గా చూసుకుంటే 124.5 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ సింగిల్ స్పార్క్ ఎయిర్ కూల్డ్ FI ఇంజిన్ ఇది. ఇంకా పవర్ అండ్ టార్క్ చూసుకున్నట్లయితే 12 PS పవర్ at 8500 RPM లో అవుతుంది. 11 Nm టార్క్ అయితే 6000 RPM లో అవుతుంది. అండ్ బైక్ లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, సెల్ఫ్ అండ్ కిక్ స్టార్ట్ రెండు ఉన్నాయి. ఈ ఇంజిన్ వచ్చేసి మొత్తము మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ సైడ్ లో చూస్తే బజాజ్ లోగో అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బైక్ ఒక చాసిస్ అయితే ఇక్కడైతే కనబడుతుంది. ఇందులో వచ్చేసి మనకి డైమండ్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు చాసిస్ అయితే. ట్రాన్స్మిషన్ వచ్చేసి బైక్ లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అవుతుంది. 5 గేర్లు అయితే ఉంటాయి ఈ బైక్ లో. ఇవి వచ్చేసి రైడర్ ఫుట్ పెక్స్ ఫోల్డబుల్ రబ్బర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ కింద వచ్చేసి సైడ్ స్టాండ్ అవుతుంది. అండ్ ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. సో ఈ సెన్సార్ కి సంబంధించిన వైర్ అన్నమాట ఇది. ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ వైర్ ఇదైతే. ఇంకా ఇక్కడ కింద వచ్చేసి మనకి బైక్ ఒక సెంటర్ స్టాండ్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి పిలియన్ ఫుట్ పెక్స్ ఫోల్డబుల్ రబ్బర్ ఫినిషింగ్ అయితే చేశారు. చాసిస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ ఇవైతే. ఇంక ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ చేసింది ఇక్కడైతే మీరు చూడొచ్చు. కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, అప్పుడే మనకి లైఫ్ టైం బాగుంటది. ఇక్కడ వచ్చేసి మనకి బైక్ ఒక స్వింగ్ ఆర్మ్ అవుతుంది. ఇందులో మనకి బాక్స్ సెక్షన్ రెక్టాంగులర్ స్వింగ్ ఆర్మ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బజాజ్ పల్సర్ N125 బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ గురించి. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అవుతుంది. ఈ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఎండ్యూరెన్స్ కంపెనీ అయితే ఇక్కడైతే బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 125 mm ట్రావెల్ అవుతుంది. అండ్ ఈ ఫ్రంట్ సస్పెన్షన్ కి స్లీవ్స్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. సో దుమ్ము మట్టి గిట్ల పోకుండా అయితే. ఇదంతా ప్లాస్టిక్ ఇది, హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. రియర్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అవుతుంది. సో మొత్తం రెడ్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి 125 mm ట్రావెల్ తోనైతే వస్తుంది. ఈ రియర్ సస్పెన్షన్ ని మనము అడ్జస్టబుల్ అయితే ఆప్షన్ ఉంది. సో మన కంఫర్ట్ కి తగ్గట్టు దీని అయితే మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పల్సర్ N125 బైక్ యొక్క బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ లా అలానే మనకి టాప్ ఎండ్ వేరియంట్ లా రెండిట్లలో మనకి సేమ్ బ్రేకింగ్ సెటప్ వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్, అండ్ రెండిట్లలో మనకి ABS అయితే ఉండదు. కాకపోతే ఈ బైక్ ను లాంచ్ చేసేటప్పుడు బజాజ్ కంపెనీ ఫీచర్ లో మేము ABS వేరియంట్ కూడా తీసుకొస్తాం ఒకవేళ కావాలంటే. ఫ్రంట్ వచ్చేసి 240 mm డిస్క్ బ్రేక్ అవుతుంది, ABS అయితే లేదు. ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి ఎండ్యూరెన్స్ కంపెనీది డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అవుతుంది. ఇంకా రియర్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అవుతుంది. ఈ బైక్ లో వచ్చేసి మనకి CBS టెక్నాలజీ అవుతుంది, కాంబీ బ్రేక్ సిస్టమ్. రియర్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పల్సర్ N125 బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ గా చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 17 inches బ్లాక్ కలర్ అలో వీల్ అవుతుంది. అండ్ ఈ రిమ్ పైన చూస్తే రిమ్ టేప్ కూడా ఉంది. సో బాడీ కలర్ రిమ్ టేప్ అవుతుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 80/100 17 inches టైర్ అవుతుంది. రియర్ వచ్చేసి 17 inches బ్లాక్ కలర్ అలో వీల్ అవుతుంది. అండ్ దీనిపైన కూడా మనకి బాడీ కలర్ రిమ్ టేప్ అవుతుంది. అండ్ రియర్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 110/80 17 inches టైర్ అవుతుంది. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ MRF నైలో గ్రిప్ జాపర్ FS1 ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇంక బైక్ ఒక డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ వచ్చేసి మనకి నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. చాలా బాగుంది డిజైన్ అయితే, అగ్రెసివ్ అండ్ స్పోర్ట్ ఇయర్ అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక డిజైన్ మీకు పల్సర్ N సిరీస్ కి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. న్యూ డిజైన్, న్యూ లుక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ ఈ పొజిషన్ అయితే. అండ్ సిగ్నల్ లైట్స్ వచ్చేసి హాలోజన్ సిగ్నల్ లైట్స్, సెమీ ఫ్లెక్సిబుల్, బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు. అండ్ మిడిల్ ఈ ప్యానల్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. ఈ బైక్ ఒక హెడ్ లైట్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి LED హెడ్ లైట్ అవుతుంది. డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది హెడ్ లైట్ ఇది. సో LED హెడ్ లైట్ కాబట్టి మీకు నైట్ టైమ్ లైట్ తో అయితే చాలా బాగుంటది. అండ్ పైన ఈ పార్ట్ మొత్తము మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ సైడ్ వచ్చేసి మనకి హెడ్ లైట్ కి ఫ్లోటింగ్ ప్యానల్స్ అయితే ఇచ్చారు, చాలా షార్ప్ అయితే ఉన్నాయి, గ్లాసీ రెడ్ ఫినిషింగ్ చేశారు. దీనిపైన మనకి డాట్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు.
అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ స్లీవ్స్ కూడా ఉన్నాయి. మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. ఇదంతా ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ మడ్గార్డ్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఇదే, సో హార్డ్ ప్లాస్టిక్. మిడిల్ వచ్చేసి మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. సైడ్ వచ్చేసి గ్లాసీ రెడ్ ఫినిషింగ్ విత్ డాట్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంక బైక్ ఒక సైడ్ ప్రొఫైల్ లుక్ గా చూసినట్టయితే చూడడానికి ఇలా అవుతుంది. స్పోర్టియర్ అండ్ షార్ప్ డిజైన్ అవుతుంది బైక్ ఇదైతే. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ ప్యానల్ చూసినట్టయితే మొత్తం మనకి షార్ప్ డిజైన్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఫ్లోటింగ్ ప్యానల్ అయితే ఇచ్చారు ఏరోడైనమిక్ డిజైన్ కోసం అయితే. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి పల్సర్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. 3D లా క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి డాట్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. చూడడానికి డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కింద పల్సర్ అని మళ్ళీ ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉందో ఇది వచ్చేసి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. బైక్ లో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ E20 స్టిక్కర్ కూడా ఉంది. బైక్ E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ చూడడానికి ఇది చాలా బాగుంది. అండ్ ఈ బైక్ లో మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్యూయల్ ట్యాంక్ ముందైతే ఇచ్చారు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే. సో మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ సైడ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ కలర్ ప్యానల్, అట్లనే దీని కింద ఉన్న సిల్వర్ కలర్ ప్యానల్ మొత్తం ప్లాస్టిక్ ప్యానల్సే, కాకపోతే హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఈ బైక్ లో మనకి ఎగ్జాస్ట్ వచ్చేసి అండర్ బెల్ ఎగ్జాస్ట్ అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ బైక్ లో మనకి అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాసిస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రియర్ సస్పెన్షన్ మీద బురద గిట్ల పడకుండా ఈ ప్లాస్టిక్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. దీని ఒక క్వాలిటీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ రియర్ వచ్చేసి మనకి ఫ్లోటింగ్ ప్యానల్స్ అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ గ్యాప్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి ఏరోడైనమిక్ డిజైన్ కోసము ఈ రియర్ ఫ్లోటింగ్ ప్యానల్స్ అయితే ఇచ్చారు. అండ్ మొత్తం మనకి రెడ్ కలర్ ఫినిషింగ్ చేశారు. ఇక్కడ సైడ్ చూస్తే మనకి 125 బ్రాండింగ్ ఉంది సిల్వర్ కలర్ లా. ఇంక బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ లో వచ్చేసి స్ప్లిట్ సీట్స్ అయితే ఉన్నాయి. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఏదైతే రైడర్ సీట్ ఉందో ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ ట్యాంక్ పై దాకా ఉంది కొంచెం, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ముందట చిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకోవచ్చు. అండ్ ఈ బైక్ లో స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి కదా, ఈ పిలియన్ సీట్ మరీ హైట్ అయితే లేదు, మీరు ఫ్యామిలీ కూడా కంఫర్టబుల్ గా అయితే వాడుకోవచ్చు. ఇక్కడ పల్సర్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ సింగిల్ పీస్ గ్రాబ్ రిల్ అయితే ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు సిల్వర్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంక బైక్ ఒక టైలెట్ చూసుకున్నట్టయితే బైక్ లో మనకి ఎల్ఈడి టైలెట్ అయితే ఇచ్చారు. బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా హాలోజన్ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్ అవుతుంది. అండ్ కింద మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి టైర్ హగ్గర్ కూడా ఉంది. ఇంక బైక్ లో వచ్చేసి సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అవుతుంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. ఆ కింద వచ్చేసి మనకి ఇంటిగ్రేటర్ స్టార్టర్ జనరేటర్ అవుతుంది. సైలెంట్ స్టార్ట్ అవుతుంది బైక్. అండ్ ఎక్కువ సేపు ఐడిలింగ్ పొజిషన్ లో ఉంటే ఆఫ్ అయిపోతుంది. అండ్ కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అవుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ పైన వచ్చేసి హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోడ్ బటన్ ఉంది. ఈ బటన్ యూజ్ చేసుకొని మనం కన్సోల్ లో ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకి సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి హారన్ స్విచ్ అయితే ఉంది. ఇంక బైక్ లో వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి కన్సోల్ అవుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. బేస్ వేరియంట్ లో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదు, ఓన్లీ టాప్ వేరియంట్ లో అయితే ఉంటది. అండ్ ఆన్ చేయగానే కన్సోల్ ఇంటర్ఫేస్ ఇలా అవుతుంది. ఇందులో మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంది, కిలోమీటర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, స్పీడో మీటర్ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది, ఆర్పిఎం మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఈ రెండు ఈ కన్సోల్ అయితే లేవు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పల్సర్ N125 బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి. సీట్ హైట్ వచ్చేసి 795 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 198 mm అవుతుంది. వీల్ బేస్ 1295 mm అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.5 లీటర్స్. ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 125 kgs. అండ్ మైలేజ్ వచ్చేసి మీరు 55 నుంచి 60 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే కొనుక్కోండి. అండ్ ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ చూసుకుంటే ఈజీగా మనకి 100 అయితే వెళ్ళిపోతుంది. ఇంకెంత పోయే వీడియో అయితే 2025 బజాజ్ పల్సర్ N125 బైక్ గురించి అయితే. ఇంక బైక్ లో వచ్చేసి మొత్తం మనకి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి, బేస్ అండ్ టాప్. సో బేస్ వేరియంట్ కి టాప్ వేరియంట్ కి పెద్ద తేడా ఏమి ఉండదు, ఓన్లీ మీకు 5 చేంజెస్ ఏ ఉంటాయి. సో మీకు బేస్ వేరియంట్ ఏంటంటే ISG టెక్నాలజీ ఉండదు. అండ్ మీకు రియర్ టైర్ సైజ్ 100/90 సెక్షన్ వస్తుంది. అండ్ వెయిట్ కూడా మీకు బేస్ వేరియంట్ 127.5 kgs ఉంటుంది. అండ్ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు. అండ్ మీకు స్మాలర్ ఎల్సిడి స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా అది తప్ప బండిలలో మీకు ఏం తేడా ఉండదు రెండు వేరియంట్స్ లా. సో నేను చెప్పేది ఏంటంటే మీరు బేస్ వేరియంట్ తీసుకోండి. సో 125cc బైక్ కొనొచ్చా ఇప్పుడు మార్కెట్ లో అంటే, సో దీని ఒక కాంపిటేటర్స్ చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ 125R వస్తుంది, టీవీఎస్ రైడర్ 125, హోండా SP 125 వస్తుంది. సో ఎవరైతే మీకు 125cc సెగ్మెంట్ లో కొంచెం పవర్ఫుల్ బైక్ కావాలి, డిజైన్ లుక్స్ కొంచెం డిఫరెంట్ ఉండాలి, అండ్ ఈ బైక్ లో మీకు ఏరోడైనమిక్ డిజైన్ బాగుంది, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు లో సీట్ హైట్, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అండ్ బైక్ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మీరు ఈ పల్సర్ N125 అయితే తీసుకోండి. కాకపోతే బైక్ లో ఇంకొన్ని ఫీచర్స్ ఇవ్వాల్సింది, లైక్ ABS, గేర్ పొజిషన్ ఇండికేటర్, RPM మీటర్, ఇవి ఇవ్వాల్సింది, బట్ అవి అయితే మిస్ అయినాయి. సో మేబీ ఫ్యూచర్ లో తీసుకొస్తా అన్నారు వీళ్ళు ABS అయితే. ఇంకా గేర్ పొజిషన్ ఇండికేటర్, RPM అది మనం ఫ్యూచర్ లో చూసుకోవాలి ఇక. సో ఇంత పోయే వీడియో అయితే పల్సర్ N125 బైక్ గురించి అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి.
అట్లా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో చూసిన మీ అందరి థ్యాంక్స్. టేక్ కేర్. బై బాయ్.